చచ్చిపోతున్న తెలుగు భాషకు కాసిన్ని తులసి నీళ్లు, ఉరిశిక్ష ఖరారై రేపటి తరానికి దొరకబోనంటూ పారిపోతున్న మన మాతృభాషను బతికించుకునే ఒక చిన్ని ప్రయత్నం నిన్నటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో కనిపించింది. ఖండాంతరాల్లో సొంత గడ్డ వెలుపల పరాయి భాషకు ఊడిగం చేసుకోవడంతోనే జీవితాలు గడిపేస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు తెలుగు లిపిలోని కమ్మదనాన్ని పంచిపెట్టాలని సిలికాన్ ఆంధ్ర సంకల్పించింది. ఆ నుంచి అమ్మహా దాకా అంతా ఆన్లైన్లోనే కనిపిస్తున్న ఇవాల్టి ఇంటర్నెట్ యుగంలో తెలుగు టైపింగ్కు సాయపడే 3 యూనికోడ్ ఫాంట్స్ను సిలికాన్ ఆంధ్ర అభివృద్ధి చేసి తెలుగు ప్రపంచానికి అంకితం చేసింది. ఇందులో ఓ అక్షరమాలకు మా రవిప్రకాష్ పేరుతో ఒక తెలుగు ఫాంట్ ఇంటర్నెట్ వాడకందారులకు సిద్ధమైపోయింది. జూబ్లీ హాల్లో ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా జరిగిన ఈ తెలుగు మహోత్సవంలో టీవీ9 సీఈఓ రవిప్రకాష్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్కు ఒక మనసైన మనవి చేసుకున్నారు. కనీసం ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాల్లో అయినా తెలుగును తప్పనిసరి చేయాలనేది రవిప్రకాష్ అభిలాష. ముఖ్యంగా ఈ సందర్భంగా సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని ఒక చిన్న కోరిక నేను కోరదాం అనుకుంటున్నా. 3 అంశాలు దీంట్లో ఉన్నాయి. మొట్టమొదటిది, స్థానిక ప్రభుత్వాల్లో, మున్సిపాలిటీల్లో, ఇతర సంస్థల్లో, కోర్టుల్లో, న్యాయస్థానాల్లో తెలుగు భాషని వినియోగించడం సాధ్యమేనా ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. రెండవది, హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇతర నగరాల్లో కావచ్చు, సైన్ బోర్డులు రకరకాల భాషల్లో మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగులో సైన్ బోర్డు ఉండి ఇతర భాషల్లో తర్వాత ఆ అక్షరాలు ఉండే విధంగా కృషి చేసే అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు బెంగళూరు కూడా అనేక సందర్భాల్లో వెళ్లారు. బెంగళూరులో ఆ పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు పండగల్ని స్పాన్సర్ చేసి తెలుగు పండగల్ని, బతుకమ్మ పండగ కావచ్చు, సంక్రాంతి పండగ కావచ్చు, ఇటువంటి పండగల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందా? పక్కనున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పండగల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందా పరిశీలించాల్సింది నేను కోరుతున్నాను. కోర్టుల్లో, స్థానిక సంస్థల్లో తెలుగును ప్రవేశపెట్టి ఆంగ్ల సునామీని నిలువరించగలిగితే తెలుగు భాషను ఇంకొన్ని తరాల పాటైనా బతికించుకోగలిగిన వాళ్ళమవుతాం. ఇది మన కోసం మనం చేసుకోవాల్సిన సంకల్పం. కుడి చేత్తో అన్నం తినాలనుకోవడం ఎంత సహజమో తెలుగువాడు తెలుగు మాట్లాడుకోవడం కూడా అంతే సహజం. రేపటి రోజున తెలుగు మృత భాషగా మారి మరుగున పడిపోతే అది మనకు మనమే చితిపేర్చుకున్నట్లవుతుంది. అమ్మ భాషను మనతోనే, మనలోనే ఉంచుకుందాం. అది అవసరం మాత్రమే కాదు, అత్యవసరం కూడా. మన దేశంలో ఆడదాని శీలం ఖరీదు 2 లక్షలు. ఎస్, ఇది మన ప్లానింగ్ కమిషన్ లెక్క కట్టి మరీ నిర్ణయించిన కనీస ధర. షాక్ అవ్వకండి. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉన్నట్లే చెప్పడానికి మాకు జుగుప్సగా ఉంది. అత్యాచార బాధితురాలు తన మీద రేప్ జరిగినట్లు సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసుకోగలిగితేనే ఈ రొక్కం చేతికందేది. అత్యాచార బాధితురాలు మతిస్థిమితం లేనిదైతే 50% ఎక్స్ట్రా, అంటే అక్షరాల 3 లక్షలు. మానం పోగొట్టుకుని, ప్రాణం దక్కించుకుని, దిక్కు మొక్కు లేని నిస్సహాయ స్థితిలో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కే మహిళలు కోకొల్లలు. గణాంకాల ప్రకారం అయితే మన దేశంలో ప్రతి 25 నిమిషాలకు ఒకసారి ఒక మానభంగం. ఒక్క ఢిల్లీలోనే సంవత్సరానికి 900 రేప్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయితే సదరు కేసుల విచారణ ఎంత వేగంగా జరగాలి, బాధితులకు ఎంత త్వరగా న్యాయం లభించాలన్న ఖచ్చితమైన లెక్కలే మన సిస్టంలో లేవుగాక లేవు. పరిహారం విషయంలో ఖచ్చితమైన లెక్కలు చెప్పిన ప్లానింగ్ కమిషనే ఇక్కడ బెటర్ అనుకోవచ్చా? ఇంతకు ఈ లెక్కలో సైతం అన్యాయం జరిగిందనడానికి ఇక్కడ ఒక సజీవ సాక్ష్యం ఉంది. పద్నాలుగేళ్ల వయసులో అత్యాచారానికి గురైన ధౌలా కూన్ అనే అమ్మాయి న్యాయం కోసం ఢిల్లీ కోర్టులో 3 సంవత్సరాలు పోరాడింది. తన మీద జరిగిన అఘాయిత్యానికి కుమిలిపోతూ అవమానం భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఈ యువతికి ఇప్పుడు 17 సంవత్సరాలు. జీవోత్సవంలా బతుకుతున్న ఈ అభాగినికి ఢిల్లీ కోర్టు నుంచి మంజూరైన పరిహారం 2 అంటే 2 లక్షలు. ఇదెక్కడి న్యాయం?
ఆక్రోశించడానికైనా ఆమె దగ్గర ఓపికందా? మరి లెక్క ఎక్కడ తప్పుతున్నట్లు? మానభంగ బాధితురాలు రిలీఫ్ కోసం 3 ఏళ్లకు ముందు 53 కోట్లు కేటాయించిన ప్రభుత్వం దీన్ని క్రమంగా 9 లక్షలకు కుదించేసింది. దేశంలో జరిగిన అత్యాచారాలు, వాళ్లకు దొరికిన పరిహారాన్ని లెక్కలేసి చూసుకుంటే రేప్ బాధితురాలికి దక్కుతోంది కేవలం 42 రూపాయలు మాత్రమే. ఇదేదో ఆషామాషీ లెక్క కాదు. బాధ్యతాయుతమైన ఒక సంస్థ జరిపిన లోతైన అధ్యయనం. ఎంత దారుణం! శారీరక మానసిక క్షోభతో నిత్య నరకం అనుభవించే బాధితురాలికి దొరికే సరాసరి ఆర్థిక ఉపశమనం 42 రూపాయల. లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టే ప్రభుత్వాలు ఈ లెక్క చూసి సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. దీన్ని చీడపురుగుల్లాంటి రేపిస్టుల మీద ఉదాసీనత అనుకోవాలా, లేక దగాపడ్డ మహిళలకు మనం ఇస్తున్న గౌరవ మర్యాదలు అనుకోవాలా? అర్ధరాత్రి స్వేచ్ఛ at 42 rupees.